కొద్దిగా వెనక్కున్నాను రా. అక్కడ ఏమేమి తెలుసా, మొన్న మేడ పని చూసాను రా బాబు. ఒక మనిషిని తీసుకొచ్చి నలుగురు ఇలా గుద్దేసి చెప్పుకుంటే సిగ్గుచాడు సార్. ఇలా తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి కాల్చి శుభ్రం కొడిసారా బాబు. చిన్న భాషకి చెప్పు. ఆడు ఇలా నాకు కల వచ్చిందిరా ఫస్ట్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే ఏమైందనుకో, ఆ పైనుంచి మా ఇంటి దగ్గర కదా, అక్కడి నుంచి కనబడుతుంది కదా, ఇలా వచ్చి చూడగానే ఆడు ఇలా పడుకోబెట్టి శుభ్రం గుద్దీసి కాల్చారు బాబు. ఆడు లెగిసిపోతున్నాడు. కాల్చిన అబ్బా అమ్మా కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే సెడగొట్టిందని చెప్పి లెగిసిపోతున్నా. అస్సలు నాకు భయం వేసింది బాబు. ఏకలా నిలబడిపోయి వచ్చినప్పటి నుంచి ఓరక్షణగా ఉండదా, పెరికేస్తా గుత్తే. నేను మా అమ్మలు చెప్తా అన్నా కానీ చెప్పలేదు. చాలా ఇప్పటికీ భయం వేసేస్తుంది. ఆరైపోతుంది, బేలిపోతాను రా బాబు. ఇక్కడ ఏంటో మీకు పని? ఇంటి పనులు పెక్కెక్కడ పెక్కనేం చేస్తున్నారు మీరు? పెక్కని పాడు చేస్తున్నారా? ఇంత సొల్లు కూడా పెట్టరా? ఇది కాదు, వేరే చెప్తారా. ఇంత సొల్లు కూడా పెట్టరా బాబు? నోరిప్తో సొల్లు కూడా. నేను ఎరిపప్పలా నమ్మాను నిన్ను. అందరూ అందుకే నేను సొల్లు కూడా అంటారు. వీడి పేరు సొలిసిన్. వీడు నిజం చెప్పిన ఎవడో నమ్మడు. ఎందుకంటే అందరూ తెలుగు మాట్లాడతారు, వీడు సొల్లు మాట్లాడతాడు. వాళ్ళ టైం బాక్ ఇంటికి వెళ్ళాలి. అరే మామూలుగా అన్నాను రా, ఖాళీగా ఉన్నామని. వేర్రా బాబు, నిజంగా అయిపోయినట్టు. రే చాలా పాపం రా. నిజం మాస్టర్.